వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు మోసం చేశారని ఒక యువకుడు ఆవేదన. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత. మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఓర్వలేక ప్రజలను, సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడం లేదు అని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాలలో మీ తెలంగాణను సర్వనాశనం చేశారు. ఇప్పటికే మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. మీరు మీ ప్రభుత్వం చేసిన పనులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారరా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మీ దొంగ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడుకోవటం ఐకానిక్ తిరిగి ఉన్నటువంటి సెంట్రల్ జైల్ని ఇక్కడికి వెళ్ళి తీసేసి దాని మీద లోన్లు ఎత్తి దాన్ని సర్వనాశనం చేసి జిల్లాని ఐకానిక్ తిరిగి ఉండే ఆ సెంట్రల్ జైలు ఎవరో చెప్పినట్టే ఉన్నా నాకు తెలిసైతే వాళ్ళకు జ్యోతిష్కాలు అవి బాగా చూపించుకుంటాడు. మరి ఉంటే కనుక మిమ్మల్ని ఇళ్ళనే తీసుకొచ్చి పెడతారన్నారు ఏమో తెలియదు, కానీ అది తీసేసి ఇవాళ అక్కడికి వచ్చి చూసుకొని దాని మీద మహారాష్ట్ర బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి విచ్చల విడిగా దాన్ని దోసుకొని కమిషన్ల కింద కప్పించబడి కట్టి అది ఇప్పుడు సెంట్రల్ జైలు దాని గురించి ఆలోచన కూడా లేకుండా దాన్ని ఇచ్చేసినటువంటి వ్యక్తి పెళ్లి కోసం వచ్చి నిరసన కార్యక్రమం చెప్తున్నాడు. మరి రెగ్యులరైజ్ చేసే దాంట్లో వాళ్ళు ఎందుకు చేయలే? ఛాయ్ తాగి రేవంత్ రెడ్డి గారు ఛాయ్ తాగే లోపల చేయొచ్చు అని మాట్లాడిండే అన్నేళ్ళుండి ఎందుకు చేయలేకపోయినో మొట్టమొదటి జవాబు చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళకు. మేము ఒకటికొకటి రేవంత్ రెడ్డి గారు ప్రతి దాని మీద, ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద ఒకటికొకటి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు చేసిన పాపాలని కడుక్కుంటూ అప్పులు కడుతూ మిగతా అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఆలోచన లేకుండా తొందరపాటుతనంతో ప్రజలను ఎట్లా అంటే రెచ్చగొట్టడం. మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆటోలను రెచ్చగొట్టడం, ఇంకోటి ఏదంటే ఇంకోళ్ళని రెచ్చగొట్టడం. వీళ్ళు రెచ్చగొట్టుకుంటూ బతకడం తప్ప మీరు ఎందుకు చేయలేదు అడిగిందని జవాబు దొరకదు. అది కూడా నేను ఎందుకు వచ్చింది చూసింది కదా. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారి ఇంట్లో పెళ్లి ఉంటే వచ్చిన కదా 2 తిట్టిపోవాలి. వరంగల్ ఎంత ఏం చేయలేదంట. 6,200 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాడికి మొదలు పెడితే ప్రతిదీ మేము చేసి పెడితే ఏమి చేయలేని మాట్లాడతాను కూడా ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారు. మిమ్మల్ని రాబోయే రోజుల్లో మీరు అనుకుంటారు వరంగల్ని మళ్ళా వరంగల్ అసలు మీరు వచ్చేది కనుక తెలియదు కనుక అరే ప్రజలు తిరగబడి కొడతారు మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మీ ప్రభుత్వంలో అది వరంగల్కు, మొట్టమొదట వరంగల్ జిల్లాకు 6 జిల్లాలుగా విభజించి ఏది లేకుండా చేసిపోయారు మీరు. దానిని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి చేసి పెడితే ఇలా ఏదోటి తల్లిపోతున్నావు. ఇలా టైం ఉన్నది కదా అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్. పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు. తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం కాకినాడ జిల్లా నర్సింపట్నంకు వచ్చి పుష్ప 2 చూసి బస్టాండ్లోని బస్సులో పడుకున్నాడు. బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ పడుకున్నాడు. చింతలూరు వద్ద బస్సు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని అందులో పడుకున్న దొంగను అరెస్ట్ చేశారు. జీతంరాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంటే ఒక 5 బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది. అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు. అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది, పల్లివెలుగు బస్సు. ఆ బస్సు ఏపీ 31TH 0765 నెంబర్ గల బస్సు.
ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ 10:45 గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ కి అప్పచెప్పాడు అనమాట క్లీన్ చేయమని. క్లీనింగ్ సుమారు 1 గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అదే అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి, అంటే నెక్స్ట్ 5 గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి, 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకి ఒక థెఫ్ట్ రిపోర్ట్, అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను. సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా 3 టీములు, ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము, నెక్స్ట్ రూట్లు 2 రూట్లలో తుని రూటు, నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి 2 టీములు ఏర్పాటు చేసి పంపించాము. పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ లోకల్ ఇన్స్పెక్టర్ ని కాంటాక్ట్ అవ్వమన్నారు. కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా, చింతపల్లి సిఐ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ 2 మెనని ఇమీడియట్ గా పంపించడం జరిగింది. పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. వెంటనే ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ. వాళ్ళు చేసినట్టు నాకు తెలియపెట్టారు. ఈలోగా మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్లి బస్సును ఎక్యూజ్ని తీసుకురావడం జరిగింది. ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ మన నర్సీపట్నం నుంచి టువార్డ్స్ ఇటు చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి. ప్రజెంట్ అయితే మనకి ఎక్యూజ్డ్ మన దగ్గరలో ఉన్నాడు. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. బస్సు మన దగ్గరే ఉంది. ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం తర్వాత తెలియపరుస్తానండి. థ్యాంక్ యూ. ఇది 2016 మోడల్. అటువంటి జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి, దీనికైతే ఏం లేదు. ఈయనకి ఓల్డ్ అఫెన్స్ లో ఏం లేవు. మరి అది ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపరుస్తాను. మరి అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను. లేదు అదేం లేదు, అదే ఇంట్రాగేట్ చేసి మీకు చెప్తాను. ఏంటన్నది ఏమో దర్యాప్తు చేస్తే మన క్లారిటీకి రాదు. అది క్లియర్ గా మళ్ళీ నేను చెప్తానండి. థ్యాంక్ యూ. మనకు తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది. రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు వాల్వో బస్ కూడా డ్రైవింగ్ నేను చేశానండి గతంలో అని చెప్తున్నాడు అండి. అంటే ఈయనకి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఫర్దర్ గా మీకు మిగతా వివరాలు కూడా తెలియపరుస్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ కాదండి, నాన్ లోకలే. చికెట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ భారీ బందోబస్తు నడుమ ఇంటికి తీసుకెళ్తున్న పోలీసులు. कोई साइड जाएगा मेरे गेट దగ్గర నుంచి कोई साइड जाएगा అన్న బయటికి వచ్చేసిందో బయలుదేరిందో ఆగో సైడ్ చేయాలా సైడ్ చెక్ షాట్ సైడ్ తీసుకెళ్ళిన బయటకు నుంచి కనపడలేదు. फोन नहीं हेलो पुलिस पक्का जरूर फोन దింపే फोन ఒకటే చెప్తున్నాడు. ఇదే 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 చేయబడి జనసేన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం, తోట రామ్జీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట సెంటర్లో గల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది.
జగ్గంపేటలో గల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి ఫ్రూట్స్ బన్స్ రోగులకు మరియు ఓపీ పేషెంట్లకు ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క జన్మదిన వేడుకని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రాన్ని దశ మార్చినటువంటి వ్యక్తి, మరి ఈ రాష్ట్రాన్నే కాదు దేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా పేరుగాంచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో ఆయన గతంలో 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. అప్పట్లో జగ్గంపేట నియోజకవర్గ ప్రజల యొక్క మరి ఆశీస్సులతో 2004లో ఎమ్మెల్యేగా నెగ్గాను, 2009లో మరొకసారి నెగ్గడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఈ నియోజకవర్గంలో మనం చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే యథావిధిగా చేసేవారు. కానీ మరి నేను రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ చేయని విధంగా మరి ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు కానీ, మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య కానీ, మరి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు కోసం కానీ అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో. మనం అందరికీ తెలుసు మరి జగ్గంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం, కరువు కారణంతో వర్షం పడితేనే పంటలు పండేటువంటి విధానం ఉండేది అప్పట్లో. మీ అందరికీ తెలుసు, నాకన్నా మీకే బాగా తెలుసు. మరి అటువంటిది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు. అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు, మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పత్తిపాడు కానీ తుని నియోజకవర్గం వరకు కూడా, రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈరోజు గోదావరి జలాలు మళ్లించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దక్కుతుంది. ధర్మ పరిరక్షణ లోక కళ్యాణార్థం కోసం పిఠాపురం గోపాలబాబా ఆశ్రమం ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యింది. 3 రోజుల పాటు జరిగే ఈ మహారుద్ర సహిత శతచండీ యాగం మొదటి రోజున 108 యజ్ఞకుండాలతో 116 మంది ఋత్వికులతో మహాయజ్ఞాన్ని నిర్వహించారు. అదేవిధంగా మహాశివునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేద పండితులు నిర్వహించారు. అదేవిధంగా గోపూజ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ చండీ యాగానికి నాగసాధువులు, యోగులు, పలువురు పీఠాధిపతులు ఈ చండీ యాగానికి తరలి వచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ బ్రహ్మ వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని, శ్రీ సన్నిధి ధర్మ సేవ ట్రస్ట్ ప్రతినిధి సత్యం, గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ, జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. సఖ్య తసన్న శుష్కం ఊర్ధ్వో భవ ప్రతివిద్యాధ్యస్మదా విష్ణునుష్పదైవ్యాన్యగ్నే అభిద్యౌతో చేతగ్రే అస్త సుభగ खुश रहे तो वाइस तो ठीक है, तेरी लंबी उम्र हो तो सक्सेस रहे, यही सबसे बड़ी वाइस है. చేసిన భక్తగణానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సమస్త సద్గురు బాలగోపాల్ గారి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ మహారుద్ర సహిత
భాగమైన ఏంటంటే ఇందులో ఉంటారు. నమస్కారం చేయండి అందరూ కూడా. మమ అనుకున్నారు మూడు రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు. ఆ ముగ్గురు అమ్మవారిని కూడా మనకు చెప్తారు. సర్వసిద్ధిప్రదాతారం వందే హండి. అందరూ కూడా శ్రద్ధగా హోమక విఘ్నహరందే సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందే హంగనాయకం. సప్తశతి పారాయణ చేస్తూ వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందే హంగనాయకం. తదస్వపురమాయాతో నిజ దేశాధి స్నేహమనుబద్ధాతి సద్వృత్తా గురువృత్తా కిల్వృత్తాశ్రమాభ్యాసే వైశ్యమేకందర్శసః సమస్తస్తేన గపగథాన్యాయం యథార్హం తేన సంవిదం శాస్తథా భవే స్వాహా. మీ యొక్క అభీష్టం ఏదుందో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది అత్యంత శ్రేయోదాయకం. ఎంతమంది సిద్ధగురువులు వచ్చి ఉన్నారు, మాతాజీలు వచ్చి ఉన్నారు. వారందరి యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయి. దానికి ప్రత్యక్ష కారణం ఏమిటి అంటే వరుణదేవుడు కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చిరు వర్షాన్ని ఆయన యొక్క ఆశీర్వచనాన్ని మనందరికీ కూడా అందించి ఉన్నారు. మనం నమ్మకంగా మన కార్యక్రమాన్ని మనం చేయాలి. మీరందరూ కూడా మీ కోరికలని మనసులో తలుచుకుంటూ ఆ యొక్క హోమ కార్యక్రమాన్ని చేయండి. మీ కోరికలన్నీ కూడా తప్పకుండా కూడా నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి యొక్క సందేహము కూడా లేదు. కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ నాసా సతీష్ బాబుకి ప్రతిపడు నియోజకవర్గంలో ప్రవేశించగానే ఎర్రవరం గ్రామంలో గజమాలతో ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే శ్రీమతి పరుపుల సత్యప్రభ రాజా. అనంతరం అశేష జనవాహిని మధ్య ఎర్రవరం నుండి కత్తిపూడి వరకు దారి పొడవునా స్వాగత సత్కారాలతో సాగిన విజయయాత్ర. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అధికార మదంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అమిత్ షాను తక్షణమే కేంద్ర కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని అన్నారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే జాతిని అవమానించడమే అని, దళిత పీడిత వర్గాలకు అంబేద్కర్ దేవుడు అని అన్నారు. అంబేద్కర్
గారిని చులకన చేసి మాట్లాడటం, మొదటికేరి కూడా ఈ బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని ఇవాళ ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడిన మూర్ఖులు వీరు. ఇవాళ ఏకంగా అంబేద్కర్ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంట్లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం. వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం. దీనికి ఇమ్మీడియట్గా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వారిని బర్తరఫ్ చేసి ప్రజల అంబేద్కర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఇది కానియకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వారిని సస్పెండ్ చేసే వరకు మేము ఇలాగానే పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పి పిసిసి ఆదేశానుసారం ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అందులో అమిత్ షా అహంకార మదముతో అంబేద్కర్ను కించపరిచే విధంగా మీరు లేచి 1,00,000 సార్లు ఒక దేవునికి మొక్కోండి, ఎవరు తప్పు పట్టడం లేదు. కానీ అంబేద్కర్ను మొక్కవద్దు, అంబేద్కర్ను గౌరవించవద్దు అనే విధంగా అమిత్ షా మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఖండిస్తున్నారు. దీన్ని గుర్తించి బేషరతుగా నరేంద్ర మోడీ గారు అమిత్ షాను సమాజానికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా తక్షణమే ఆయనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ నాయకులారా, మిమ్మల్ని గ్రామాలలో తిరగని అని చెప్తున్నాం. మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి, బర్తరఫ్ చెప్పండి. నిన్న కూడా చెప్పాను, అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముగ్గు రాకండి, లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నాను. ఎందుకంటే అత్యంత మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేసింది ప్రపంచమే. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముని కొలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పింది. నేను నిన్న కూడా అడిగిన, స్వర్గానికి నువ్వు ముందు పోయిరా, తర్వాత మేము కూడా వస్తాను నీ వెనకాల, అమిత్ షా వెనకాల. స్వర్గం ఎక్కడుందో చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం, నీ రాముని కొలుస్తాం. మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది. రేపు రామునికి ఏమన్నైతే ముందు వచ్చేది మా సైనికులే, కాంగ్రెస్ సైనికులే. రాముని మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులే. వీళ్ళు ఇన్ని రోజులు రాముని ఉందబెట్టుకుని ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు అంబేద్కర్ను అవమానపరుస్తుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త అమిత్ షా గారు, వారిని ఇమ్మీడియట్లీ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఒక్కసారి నీ గతాన్ని తలుచుకో. నువ్వు ఏ విధంగా ఈరోజు ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చినావు, రాజ్యసభకు పోయి ఎట్లా మాట్లాడినావో, నీ యొక్క ఏదైతే ఆ భావజాలం ఉన్నదో ఆ భావజాలను మార్చుకొని తక్షణమే క్షమాపణ కోరుకో, బర్తరఫ్ చేయాలని మా యొక్క కాంగ్రెస్ డిమాండ్. తప్పనిసరిగా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం. వారు దీనికి వెంటనే స్పందించి దీనిపైన వారు తగిన సూచన ప్రధాని మోడీకి చెప్పాలి. ఇక్కడ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి రబీ సీజన్కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్కీమ్ నుండి నీటిని విడుదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. అనంతరం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి సంఘం అధ్యక్షులు జ్యోతుల కంటి అధ్యక్షన జరిగిన సమావేశంలో జ్యోతుల నవీన్, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కొన్ని పంపింగ్ స్కీమ్ పనిచేయకపోవడానికి కారణం అక్కడ రైతుల సమన్వయం లేకపోవడం, గత ప్రభుత్వం సహకరించకపోవడం వలన అని. కానీ సోమవారం పంపిన స్కీమ్ ఇన్ని సంవత్సరాలుగా రైతులకు నీరు నిర్విరామంగా తిరుగుతుంది అంటే ఇక్కడ రైతుల సమన్వయమే ముఖ్య కారణమని నవీన్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు, అన్ని ఎత్తిపోతల పథకాలకు చైర్మన్ ఏర్పాటు చేసి రైతులకు సహకాలంలో నిర్మించే విధంగా చర్యలు తీసుకొని అన్ని ప్రాజెక్టులను కూడా సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటుందని నవీన్ అన్నారు.
తిరుపతి చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్ సుధాకర్పై రాళ్లు పెన్నులతో విచక్షణ రహితంగా దాడి చేసిన గంజాయి బ్యాచ్. దాడిలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ పరిస్థితి విషమం. వెనక ఇంకో బండి వస్తాను చూడు. చూడు చూడు ఇంకొకటి వచ్చినాడు. గుండె దడ దడ అంటుంది చూడు. చూడు అది ఎత్తుకున్నాడు కూడా. చూడు చూడు ఇద్దరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.